హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు సార్. ఈరోజు మన వీడియోలో మన దేశంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల వివరాల గురించి ఈరోజు పేపర్లో వచ్చింది. ఈ వార్తను మీ ముందుకు తీసుకురావడానికి సుమారు ఒక 10 పేపర్లు చూస్తే అందులో ఉన్నటువంటి అనేక రకాల ఇన్ఫర్మేషన్లో చూశాను. సో అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్లన్నీ కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ చిన్న చిత్తగా ఉద్యోగాలకు సంబంధించినవి. 200 పోస్టులు, 100 పోస్టులు, 50 పోస్టులు ఇట్లా. సో మేజర్గా మన దేశంలో అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, సో ఏ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే డిఎస్సి వివరాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వివరాల్లో తెలియనట్లయితే మనకు ఫస్ట్ 9.5 లక్షల ఉద్యోగాలు ఖాళీ. ఈ వార్త మనకు ఏ పేపర్లో వచ్చిందంటే దిశ పేపర్లో వచ్చింది. మనకు మొత్తం మీద 9.56 లక్షలు అంటే 9,56,000 ఉద్యోగాలు మన దేశంలో ఖాళీగా ఉన్నట్లు మరి ఒక లెక్క ఉంది. సో అత్యధికంగా రైల్వే శాఖలో, హోంశాఖలో, రక్షణ శాఖలోనే ఈ ఖాళీలు ఉన్నాయి. అంటే రైల్వే డిపార్ట్మెంట్లో, దాంతోపాటు హోమ్ డిపార్ట్మెంట్లో, డిఫెన్స్ డిపార్ట్మెంట్లో, వీటిలో ఎక్కువ పోస్టు ఖాళీగా ఉన్నాయి. మన దేశంలో ఎక్కువ ఖాళీలు ఉండేటువంటి డిపార్ట్మెంట్ కూడా ఇదే. దీని తర్వాత వచ్చేటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే పోస్టల్ డిపార్ట్మెంట్. సో ఇట్లా మన దేశంలో మరి ఎక్కువ విస్తృతి ఉన్నటువంటివి ఇవి, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి పోస్టులు ఇవి. సో ముఖ్యంగా మరి ఆర్టీఐ కింద వివరాలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం. మనము ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని తెలుసుకోవాలంటే మనము ఆ డిపార్ట్మెంట్ హెడ్కు మనం ఒక దరఖాస్తు పెట్టుకోవాలి. సో సమాచార హక్కు చట్టం ప్రకారం ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయాన్ని మనకు వెల్లడిస్తారు. ఇక తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలకు సమస్య. సో వాస్తవం చెప్పాలంటే మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయో కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా అంతే ఉన్నాయి, ఇంకా అవసరమైతే ఎక్కువ ఉన్నాయి కొన్ని డిపార్ట్మెంట్లో. సో ఇప్పుడు కేజీబీబీలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కస్తూర్బాలో మరి రెగ్యులర్ ఉపాధ్యాయుల కంటే అన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయి. సో ఇట్లా అన్నమాట. సో ఈ విధంగా రెగ్యులర్ ఉద్యోగులపై పెరుగుతున్న పరిభారం. రెగ్యులర్ ఉద్యోగులకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు తేడా ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏదైనా ఇన్ఫర్మేషన్, ఏదైనా ఒక వర్క్ చేయాల్సి వస్తే చేస్తే చేయకపోతే అన్నటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగులు తప్పదు చేయాల్సిందే అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ బాధ్యత ఉంటుంది, ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో మిగతా వాళ్ళు పని చేస్తలేరంటే అద్భుతంగా పనిచేస్తున్నారు, ఎవరిని తక్కువ అంచనా వేయలేదు. ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9,56,829 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం 39,60,800 పోస్టులకు గాను మరి 30,04,018 ఉద్యోగులు పనిచేస్తున్నారని పేర్కొంది. ఒక ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం ఇస్తూ ఈ వివరాలు వెల్లడించింది. త్వరలో ప్రభుత్వంలో సుమారు 80 శాఖలు ఉండగా, ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో అంటే సుమారు 80 శాఖలు ఉంటే అందులో రైల్వే డిపార్ట్మెంట్లో అత్యధికంగా పోస్టులు ఉన్నాయి. సో ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే ఇక్కడ రండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎందులో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేటువంటి విషయం ఇందులో తెలుస్తుంది అనమాట. ఇక్కడ మనకు వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఉన్నాయి. ముఖ్యంగా రైల్వే డిపార్ట్మెంట్, ఈ రైల్వే శాఖలో మనకు ఎన్ని ఖాళీలు ఉన్నాయని చూద్దాం మనం. ఇవి మొత్తం పోస్టుల సంఖ్య, ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళ సంఖ్య, ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దాని సంఖ్య ఇక్కడ ఉంది. సో మనం డీప్గా అబ్జర్వ్ చేస్తే రైల్వే డిపార్ట్మెంట్లో 3,16,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 3,16,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక రక్షణ శాఖ విషయానికి వచ్చినట్లయితే 2,43,589 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అంటే ఇవి ఒక 3,16,000, ఇవి 2,43,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక హోంశాఖలో చూసుకున్నట్లయితే మనకు 1,28,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 1,28,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక పోస్టల్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా 73,000 ఖాళీలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 73,200 పైచలు ఖాళీలు ఉన్నాయి. సో ఎంతమంది రిటైర్మెంట్ అవుతూనే ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు, పాతలు పోతూనే ఉంటారు. ఇట్లా అయినా సరే ఇప్పుడు 100 మంది రిటైర్మెంట్ అయితే ఒక 40 పోస్టులు భర్తీ చేస్తారు. అంటే పూర్తి పోస్టులు భర్తీ చేయకపోవడం వల్లే ఇలాంటి సంఖ్య పెరిగిపోతుంది. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే 72,400 పైచలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఆడిట్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్కి వచ్చినట్లయితే 29,600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వచ్చినట్లయితే 8,479 పోస్టులు ఖాళీగా ఉన్నాయట.
ఇక అటానమస్ ఎనర్జీ విషయానికి వచ్చినట్లయితే 8,420 పోస్టులు ఖాళీగా ఉన్నాయట. ఇక వైద్య ఆరోగ్య శాఖ విషయానికి వచ్చినట్లయితే ఈ డిపార్ట్మెంట్ లో కూడా సుమారు 7,000, ఇవన్నీ చిన్న చిత్తగా ఉద్యోగాలు కావు, హై లెవెల్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇక చిన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ అట్లా లెక్క పెడితే కొన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటాయి. ఇక నెక్స్ట్ నీటిపారుదల మరి విషయానికి వచ్చినట్టు నీటిపారుదల వనరుల అభివృద్ధి విషయానికి వచ్చినట్టయితే ఈ డిపార్ట్మెంట్లో 6,500 పైచిలకు ఖాళీలు ఉన్నాయి. సో ఓవరాల్ గా మన దేశంలో 9.56 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. 9 లక్షల పైగా ఉద్యోగాలు, దగ్గర 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం ఒక ఆర్టీఐ నివేదిక ప్రకారం వాళ్ళు అడిగిన దానికి వాళ్ళు ఇచ్చే సమాధానం ఇదన్నమాట. అంటే మన దేశంలో ఖాళీగా ఉన్నాయి. అంతేందుకు మొన్న డిఎస్సి విషయానికి వచ్చినట్లయితే ఏపీ డిఎస్సికి 22,000 ఖాళీలు ఉంటే 16,000 ఖాళీలు భర్తీ చేశారు. అంటే నోటిఫికేషన్ ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. సో ఇది పరిస్థితి. ఖాళీలు ఉంటాయి కానీ లేనట్టుగానే చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గతంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసింది, సరే నోటిఫికేషన్ ఇచ్చింది అంటే గతంలో 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. అది డిఎస్సికి మరి 6,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని 5,000 పోస్టులు కలిపి మొత్తం 11,000 పోస్టులకు పెంచి వీటికి ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఖాళీలు ఉన్నాయి కానీ ఆ ప్రభుత్వం ఏం చేసింది, వాటిని దాచిపెట్టి కేవలం 6,000 పోస్టులు మాత్రమే భర్తీ చేసింది, అంతే కదా. ఇట్లా ఎప్పుడైనా ఏ నోటిఫికేషన్ విడుదలైనా అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయో అవే ఖాళీలుగా మనం భావించొద్దు. అంతకంటే ఎక్కువ ఖాళీలు ఉంటాయి కానీ వీళ్ళు బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని ఎన్ని పోస్టులకు ఇవ్వాలి అని చూస్తారు. ఇండేట్లు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర సమాచారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క రోజులో కూడా ఎన్ని ఖాళీలు తెలిసిపోతుంది. ఇప్పుడు టీచింగ్ డిపార్ట్మెంట్ ఉంది, టీచింగ్ డిపార్ట్మెంట్లో అందరు స్కూళ్ళు ఎంఈఓలు డిఓలు మరి విద్యాశాఖకు ఇన్ఫర్మేషన్ ఒక్క రోజులో ఇవ్వాలంటే ఇవ్వలేరా? ఒక స్కూల్ హెడ్ మాస్టర్కి ఎన్ని పోస్టులు ఖాళీలని తెలీదా? ఒక మండలి ఎంఈఓకి 1 గంట టైం పడుతుంది అంతే. అన్ని స్కూళ్ళల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు వెంటనే ఖాళీల వివరాలు ఇవ్వండి అంటే ఆటోమేటిక్ తెలిసిపోతుంది. మా మండలంలో ఇన్ని ఖాళీలు ఉన్నాయని డిఓ చెప్తాడు, డిఓ మా జిల్లాలో ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేశాడు. అంటే ఒక్క రోజులో కూడా మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి విషయం తెచ్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ రిటైర్మెంట్ పెరుగుతూ ఉన్నాయి, వయసు అంటే ఏజ్ లిమిట్ పెంచుతూ ఉన్నారు. సో ఏజ్ లిమిట్ అనేది పెంచొద్దు. ఇంతకుముందు 58 ఉండి ఏం చేసారు, 61 పెంచారు. ఈ 61 కూడా ఇంకా పెంచాలని ట్రై చేశారు మొన్న, అది కుదరలేదు. ఇప్పటికే ఎక్కువైపోయింది. ఎందుకంటే ఏ ఉపాధ్యాయుడు కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగి ఏ డిపార్ట్మెంట్లో అయినా 58 నుంచి 61 సంవత్సరం పెంచమని ఏ ధర్నాలు చేయలే, నిరసన తెలియజేయలే, ఎక్కడ అడగలేదు. వాళ్ళకు చాలు 58 సంవత్సరం చాలు, ఇక మేము రెస్ట్ తీసుకుంటాము అనేటువంటి ధోరణి. ఏంటంటే మన దేశంలో 100 ఏళ్ళు ఎవరు బతకడు, బతికేదే 60-65 ఏళ్ళు, మహా 70. ఫుడ్కు మన అలవాట్లకు మన ఆరోగ్య పరిస్థితులు అట్లా ఉంటాయి కాబట్టి ప్రశాంతంగా 5 ఏళ్ళు 10 ఏళ్ళు రెస్ట్ తీసుకుంటాం అనుకుంటారు. కానీ ఏమవుతుంది, ఈ 58 ఏళ్ళ నుంచి 61 నుంచి ఇంకా 62 లేదా 63, 64 ఇట్లా పెంచాలని ట్రై చేశారు. కేవలం బెనిఫిట్స్ ఇవ్వడం కుదరక చేతగాక మాట్లాడాలంటే. కాబట్టి ఇట్లా ఉంటుంది పరిస్థితులు, అర్థం చేసుకోండి. సో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ లెక్కలన్నీ తక్కువ చూపించి చెప్తారు. సో అందుకనే అబ్జర్వ్ చేయండి. మీరు బాగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తే మంచిది, అర్హతలు ఉన్నోళ్ళు. ఇక మిగతా వాళ్ళందరికీ వేరే డిపార్ట్మెంట్ దిక్కు లేదు కాబట్టి మన డిపార్ట్మెంట్కు ఉపాధ్యాయ ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థులు ఇదే డిపార్ట్మెంట్లో ఉంటారు. అయితే గవర్నమెంట్ సెక్టర్ అయితే ప్రైవేట్ సెక్టర్లో ఉండదు తప్ప వేరే దారే ఉండదు. ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల మీద మీరేమనుకుంటారు, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.